గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. సమస్త పాతకాల్ని నశింపజేసేటువంటి శ్రీరాముని యొక్క దివ్య నామంతో పాటు స్వామి యొక్క దివ్య చరిత్రాన్ని కూడా వినే భాగ్యం మనకు కల్పించినటువంటి ప్రీ గురుకుల సంస్థ వారికి, ఆ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ప్రియతములైనటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మీ కుటుంబాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి దివ్య కరుణా కటాక్షాలతో వెలితి లేకుండా సమృద్ధితో తులతూగాలని ఆకాంక్షిస్తూ, సరస్వతి గారు కొంచెం మ్యూట్ లో ఉంటారా? అందరూ మ్యూట్ పెట్టుకోండి అమ్మా ప్లీజ్. గురువు గారు మాట్లాడేది వినపడట్లేదు. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాల గురించి అంశాన్ని గురించి మీరు మీ స్మృతి పథంలోంచి బయటికి వ్యక్తీకరించండి. తర్వాత మనము మిగతా వృత్తాంతాన్ని చెప్పుకుందాం. హరే కృష్ణ గురువు గారు. నిన్న మనది అదేంటి సీతారాములది కళ్యాణం వరకు వచ్చాము. ఇప్పుడు మనం అయోధ్య వాసులతో కలిసి మిథిలకి పయనం అయ్యామన్నమాట. బాగా అలసిపోయారు. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను, నాకు ఎందుకంటే ఇప్పుడు కళ్యాణం చూడాలి ఆ ఆత్రంలో చెప్పడం కాదు. నిన్నటి నుంచి దాండియా వేస్తూ వేస్తూ అలసిపోయి ఆ సంరంభంలో కూడా బాగా అలసిపోయారని చెప్తున్నారు. ఆ డాన్స్ లో ఆడి ఆడి మా సీతారాముల కళ్యాణం ఎప్పుడెప్పుడు చూస్తానా అని కన్నులలో ఒత్తులు పెట్టుకొని అలా చూస్తూ ఉండడం తోటి కొంచెం హడావిడిగా ఫాస్ట్ గా చెప్పేశాను అనమాట. మీరు తొందరగా కథ మొదలెట్టాలి అనే ఉద్దేశంతో. సంతోషం. వశిష్ఠునితో కలిసి దశరథుడు అయోధ్య నగరం నుంచి బయలుదేరాడు. బృహస్పతితో ఇంద్రుడు స్వర్గం నుంచి భూమికి దిగినట్టు ఆ విధంగా అనేక మంది ఋషి సత్తములతో, పురోహితులతో దేవదుందుగులు మ్రోగుతూ ఉంటే, మంగళవాయిద్యాలు చెవికి ఇంపుగా వినిపిస్తూ ఉంటే, ముందు మంగళహారతులు పట్టుకుని వస్తూ ఉంటే, ఆటలతో పాటలతో మిన్నుముట్టినటువంటి సంబరాలతో ఈ పెళ్లి చనుప అంటే పెళ్లి సమూహం అంతా కూడా కదిలి వస్తుంది. మృదంగ వాద్యాలకు అనుగుణంగా గుర్రాలు కూడా నాట్యం చేస్తున్నాయట. మరి ఆ కింకిణులు మ్రోగించుకుంటూ రథాలు ముందుకు తాళాలు మ్రోగిస్తూ ఉన్నాయి. పెండ్లి ఊరేగింపు యొక్క వైభవము మనం వర్ణించడానికి అలవిగాని రీతిలో ముందుకు సాగుతూ ఉంది. దీన్ని మనం కొంచెం ఎందుకు చెప్పుకోవాలి అంటే, దీంట్లో కొన్ని శుభశకునాలను గురించి వారు చెప్తారు. ఆ శుభశకునాలు ఏమేమి జరిగాయి అని అంటే, అన్ని శుభశకునాలు. ఒక నీలకంఠ పక్షి ఆహారమును కొని ఎడమ వైపు నుండి ఎగురుచూ పోవుచుండెను. నీలకంఠం అంటే సాధారణంగా నెమలిని అంటారు. మరి ఆ పక్షి ఆహారాన్ని తీసుకుని ఎడమ వైపు నుంచి ఎగురుతూ పోతుంది అట. కుడి వైపున గల పంట పొలాలలో కాకి ముంగిసలు కనిపించాయట. శీతల మంద సుగంధి వాయు వీచికలలో అనుకూలముగా వచ్చే ఆ తరగల గుబాళింపులకు మురిసిపోయిన ముత్తైదువలు ఆ భుజాలపై నిండు కుండలతోడను చంకన పిల్లలతోడను కొంతమంది ఎదురయ్యారట. ఒక నక్క పెక్కు పర్యాయాలు కనిపించింది. నక్క కనిపించడం కూడా శుభ సూచన. తన దూడకు పాలించుతున్నటువంటి ఆవు కనిపించింది. జింకల గుంపు ఒక్కసారి ఎడమ నుంచి కుడివైపు పరుగులు తీసింది. ఇవన్నీ శుభ సూచకాలు. ఒక తెల్లని పాలపిట్ట కూడా కనిపించింది. ఒక చెట్టు పైన ఒక శ్యామ పక్షి, నల్లని పక్షి కనిపించింది. ఒకడు పెరుగును చేతులతో పట్టుకొని, పెరుగు పాత్రను చేతులతో పట్టుకొని ఎదురుగా వచ్చాడు.
సరోవరం లోపల ఎగిరేటువంటి చేపలు కనువిందు చేస్తూ ఉన్నాయి. విద్వాంసులైనటువంటి 2 బ్రాహ్మణులు తమ చేతులలో పుస్తకములను ఉంచుకొని ఎదురుగా వస్తూ ఉన్నారు. మంగళమయములు, కళ్యాణప్రదములు, వాంఛిత ఫలదాయకములు అయిన శకునములు కోకొల్లలుగా పొడసూపాయి వాళ్లకు. ఇవన్నీ ఆనాడు శుభ శకునాలుగా తులసీదాసు గారి కాలం నాటికి ఇవన్నీ కూడా గొప్ప శుభశకునాలుగా పరిగణింపబడేవి. వాటినన్నిటినీ వారు ఇక్కడ మనకు తెలియజేశారు. మరి సగుణ బ్రహ్మయే, సాకార పరమాత్ముడే, సాక్షాత్కరించినటువంటి భగవంతుడే శ్రీరామచంద్రుడిగా ఉంటే దశరథునకు అన్ని శుభశకునాలు గాక ఇంకేమొస్తాయి, శుభప్రదాలే అవుతూ ఉన్నాయి. సీతారాములు వధూవరులుగా, దశరథుడు జనకుడు తల్లిదండ్రులుగా వారు చేసుకున్నటువంటి పుణ్యాలు అనేక జన్మల్లో వాళ్ళు తపించినటువంటి తపనకు ప్రతిరూపంగా, ప్రతిఫలంగా వారి కుటుంబాల్లో జన్మించి వారి వంశాల్ని దీప్తిమంతం చేసి వాళ్లకు మనోహరమైనటువంటి హృదయానందదాయకమైనటువంటి సంఘటనలను కల్పిస్తూ వాళ్ళందరినీ ప్రేమమయంగా తీర్చిదిద్దుతూ ఈ వధూవరులు వచ్చేసారన్నట్టు. అంటే ఈ వధూవరులు వాళ్ళ ఇండ్లలో జన్మించారు. వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఇలా ఆనందం పెరుగుతూ పెరుగుతూ అట్లా శిఖరాన్ని అంటుకుని ఉన్నది. గుర్రాలు సకిలింపులు, ఏనుగుల బృంహితాలు, అమ్మా గుర్రాల సకిలింపులు, ఏనుగుల బృంహితాలు అంటే గీంకారాలు, మరి భేరీ భాంకారాలు, మంగళ వాయిద్యాలు, సూర్యవంశ శ్రేష్ఠుడైనటువంటి దశరథుడు వచ్చేదానికి శుభసూచకంగా తెలియజేస్తూ ఉంటే జనకుడు వాళ్ళొచ్చే కూడా సుగమంగా చేసి తీర్చిదిద్ది పుష్పాలంకృతం చేసి వాటన్నిటిని కూడా చక్కగా తీర్చిదిద్దాడట. వాళ్ళు ఎక్కడనో బయలుదేరారు, వాళ్ళు వస్తున్నారు, తమ పొలిమేరలకు వచ్చారని తెలిసిన తర్వాత వాడు రాకముందే ఈ మార్గాలన్నీ తీర్చిదిద్దారు. మరి అక్కడక్కడ వాళ్లకు అలసిపోయిన దగ్గర సరోవరాలు, విడిది ఏర్పాట్లు, అందరికీ హంగులు, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ భోజన పదార్థాలు మనోవాంఛితమైనటువంటి ద్రవ్యాలతో వాళ్ళు అనుభోగించడానికి, శయనించడానికి, కూర్చోవడానికి, ముచ్చటించుకోవడానికి, ఆ చెట్ల నీడలు విశ్రమించడానికి అనువైనటువంటి రీతిలో తీర్చిదిద్దాడు జనకుడు. మనోనుకూలమైనటువంటి నూతన సకల సౌకర్యాలతో ఆ మార్గాలన్నీ కూడా ఆయన అలంకరింపజేశాడు, శోభింపజేశాడు జనకుడు. వాళ్ళు వస్తుంటే వస్త్రాలు కుబేరుని యొక్క ఔన్నత్యాన్ని కూడా అధఃకరించేటువంటి, తృణీకరించేటువంటి, ధిక్కరించేటువంటి భోగాలతో వాళ్ళను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాయి. అవన్నీ నూతన సౌకర్యాలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈ వచ్చేటువంటి శ్రీరామచంద్రుని పెళ్లికి వస్తున్నామనేటువంటి విషయంలో పడి ఆఖరికి జనకుడు కల్పించినటువంటి అద్భుత సౌకర్యాలను చూసిన తర్వాత ఆ పెళ్లి బృందమంతా కూడా అసలుకు అయోధ్య నగరాన్ని, తమ ఇండ్లను, తమ పొలాలను, తమ వాకిండ్లను అన్నిటినీ మర్చిపోయారట. ఒక ఆనంద జలదిలో ఊలలాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చే వరకు అక్కడ పాలు, పానకము, నీరు, చల్లని పానీయాలు త్రాగడానికి వాటిని నింపినటువంటి బంగారు పాత్రలు, సహస్రాధికంగా తీర్చిదిద్దినటువంటివి, అమృత తుల్యాలైనటువంటి పక్వాన్నాలు, వాటిని నింపి శాఖ పాకాలతో నింపినటువంటి పళ్ళెరాలు, వివిధములైనటువంటి రకరకాల ఫలాలు, అందమైన వస్తువులు జనకుడు సంతోషంతో వీటన్నిటిని వారి ఆతిథ్యానికి సమకూర్చాడు. ఈ ఆభరణాలు, వస్త్రాలు ఇక లెక్కే లేదు. వాళ్ళు స్నానం చేస్తారు, మధ్యలో ఆ మార్గ మధ్యలో స్నానఘట్టాలు, స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత వాళ్లకు అలంకరించుకోవడానికి, ధరించుకోవడానికి కావలసినటువంటి వస్త్రాలు అన్ని కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ ఈయన అన్ని సమకూర్చాడు. సేవకులు, మా రాజుగారికి ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకూడదు, మా మిథిలా నగరానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకూడదు, అందరూ మెచ్చుకోవాలి అన్నట్టు, ఇది తమ ఇంట్లో జరిగే పెళ్లి అన్నట్టు, వచ్చేటువంటి అతిథులందరూ తమవారే అన్నట్టు ఎంతో సౌకర్యంగా
సేవాభావంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. మరి ఆహ్వాన సంఘ సభ్యులు ఆ పెళ్లి ముందు వచ్చి ఎదుర్కొని తీసుకుని పోయేటువంటి వాళ్ళు, ఆ గుంపు కూడా ఎంతో మనోహరంగా వచ్చేసింది. ఒకరినొకరు చూసుకున్నారు. అపరిమిత ఆనందము, శరీరాలు జలధరించాయి. ఆ పులకరించిన వళ్లతో నగారాలు మ్రోగించారు. మంగళ వాయిద్యాలు చెవులకు ఇంపుగా వినిపించారు. ఒకరినొకరు తెలియకపోయినా తెలిసిన ఎప్పటి నుంచో గత జన్మల నుంచి ఉండేటువంటి స్నేహానుబంధంతో పెనవేసుకుపోయినటువంటి ఆ మాధుర్యాన్ని వాళ్ళ యొక్క మాటల్లో వినిపించి ఎదుటి వాళ్ళను గుండెలకు హత్తుకునే విధంగా ఆ పరిచర్య, సౌకర్యము, ఆతిథ్యము ఇవన్నీ కూడా నిరిపారు. 2 సముద్రాలు ఒళ్ళు తెలియనటువంటి ఆనందంతో పొంగి కలుసుకొని పెనవేసుకుని పోయినట్టుగా ఈ అయోధ్య, మిథిలా నగర ప్రజలందరూ కూడా ఆనంద సాగరంలో ఊలలాడుతూ వాళ్ళందరూ ఎప్పటి వాళ్ళు, ఎప్పటి స్నేహితులు అన్నట్టు కలిసి పలకరించుకుంటున్నారు. సుందరి అంటే దేవలోక సుందరులు పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. అమ్మ ఎవరో మాట్లాడుతున్నారు కొంచెం. దేవతలు ఆనందంతో దుందుభులు మ్రోగిస్తూ ఉన్నారు. హరి ఓం. అమ్మా ఎవరో దేవాన్స్ అంట, కొంచెం మ్యూట్ లో ఉండండి అమ్మా. వాళ్ళందరూ తెచ్చినటువంటి వస్తువులను అన్ని బహూకరించారు. దశరథునికి కౌసల్యాదేవి రాణులు వాళ్ళ ముందు ఇవన్నీ కూడా అర్పించారు, ప్రేమతో సమర్పించారు. రాజు వాటినన్నిటినీ సాదరంగా స్వీకరించి తన ప్రజలకు కానుకలుగా ఇచ్చాడు. అర్తులకు పంచాడు. పిదప ఆహ్వాన సంఘ సభ్యులు గౌరవంతో వారిని సన్మానించి వారికై ఏర్పాటు చేసినటువంటి విడుదలలో వారిని ప్రవేశపెట్టారు. మగపెండ్లి వారం నడుచుట క్రిందపరిచినటువంటి వస్త్రాల శోభలు చూస్తూ ఉంటే ఎక్కడనో అవి సిద్ధపరచబడ్డ ఏ దేవగాంధర్వ లోకాల్లో సిద్ధపరచబడినటువంటి వస్త్రాలు అన్నట్టున్నాయట. మగపెళ్లి వారు మిథిలానగరంలో ప్రవేశించారా అని తెలియగానే సీతాదేవి తన యొక్క యోగ శక్తి చేత, అద్భుత మహిమ చేత వాళ్ళ స్వాగత సన్నాహానికి మించినటువంటి ఒక హృదయంలో ఆనందాన్ని చేసిందట వాళ్ళందరికీ కూడా. ఆ ఆనందం ఎట్లా పొంగులెత్తిందో తెలియదు. ఓ మహామాయా శక్తి ఆనంద తరంగిణి అయి వాళ్ళ హృదయాల లోపట ఉప్పొంగుతూ ఉంటే వాళ్ళు అది పట్టలేకపోతున్నారు. ఏమానందము, ఏదో మహాయోగులు బ్రహ్మానంద స్థితిలో ఊలలాడేటువంటి ఆనందం అంతా కూడా వాళ్ళ లోపట ఎగుస్తూ ఉంది. మట్టము అంటే లోతు అది పెరుగుతూ ఉంది. వాళ్ళ ఎక్కడనో నడుముల లోతు ఉన్నటువంటిది కంఠం వరకు పెరిగిపోయి తలను ముంచే అంతగా పైకెత్తి పొంగి వస్తుంది. ఆనంద జలది లోపల మునిగిపోయారు వాళ్ళందరూ కూడా. అది సీతాదేవి యొక్క మహాత్మ్యం అని ఒక రామునికి మాత్రమే తెలుసట. అక్కడ ఉండే వాళ్లకు ఎవరికీ తెలియదు. ఆ ప్రేమలు పొంగి పొర్లుతున్నాయి. ఆ మాధుర్య సీమలు రెండు కలుసుకున్నట్టు, ఒక ఆనందపు జడివానలో తడిసినట్టు వాళ్ళందరూ ఆకాశంలో తేలిపోతున్నట్టు, మేఘమాలికల పైన సాగిపోతున్నట్టు వాళ్ళ మనస్సులన్నీ కూడా చాలా తేలికయ్యాయి, చాలా ఆనందభరితమయ్యాయి. జన్మాంతరాల మాలిన్యాలన్నీ తొలగింపబడిన తర్వాత విశుద్ధ హృదయం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి తేలిక భావంతో వాళ్ళు పరమైశ్వర్య శక్తిని తమ హృదయాంతరాలలో భావిస్తూ దాని లోపట మునిగి తేలుతూ ఉన్నారు. దశరథుడు, జనకుడు కూడా వాళ్లకు తెలియనటువంటి ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. దీనన్నిటికీ ఆ దాంట్లో మునిగి ఎక్కడో కొట్టుకునిపోకుండా సీతారాములు అనేటువంటి ఆలంబన ఆధారాన్ని పట్టుకుని వాళ్ళు ఆనంద జలది లోపట ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈ సంగతంతా తెలిసినటువంటి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు నగరం లోపలికి ప్రవేశించినటువంటి దశరథ మహారాజు యొక్క సంరంభాన్ని, ఉత్సవాన్ని, వేడుకను అందరూ అంటుంటే విని ఎప్పుడెప్పుడు తమ తండ్రి కౌగిళ్ల లోపల ఒదిగిపోవాలి, వారికి నమస్కారం చేయాలి, తల్లుల ముఖాను ఎప్పుడు చూడాలి అనేటువంటి ఉత్సుకత రామలక్ష్మణుల లోపల పెరిగిపోయిందట. కానీ
గురువు అనుమతి లేనిది ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే అది గమనించినటువంటి విశ్వామిత్రుడు వాళ్ళిద్దరిని చేరి ఒక భుజం పైన చెయ్యి వేసి ముగ్గురు కలిసి నడుచుకుంటూ దశరథుని దగ్గరికి వేంచేస్తూ ఉన్నారు. అది దూరం నుంచే చూసినటువంటి గమనించినటువంటి దశరథుడు చేతులు చాస్తూ వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ విశ్వామిత్ర మహర్షికి. ఆయన పాదధూళిని తీసుకుని శిరస్సు లోపల ధరించాడు. మునీశ్వరుడు ఆయనను కౌగిలించుకున్నాడు, ఆశీర్వదించాడు, కుశల ప్రశ్నలు వేశాడు. చూడబ్బా, మీ ఇద్దరు కుమారుల్ని తీసుకుని వచ్చాను, ఏమో చేస్తావని నువ్వు చాలా భయపడిపోయావు. ఇగో వీళ్ళిద్దరిని నీకు అప్పగిస్తున్నాను, పెళ్లి కుమారులను చేసుకుని నువ్వు హాయిగా ఆనందంగా జీవితంలో వినలేని సంతోషాన్ని పొందుదువుగాక అని అన్నాడు. అనే వరకు ఈ పట్టరాని ఆనందంతో దశరథుడు తన ఇరువురు కుమారుల్ని హృదయానికి హత్తుకున్నాడు. ప్రాణాలన్నీ మళ్ళీ తన గుండె లోపలికి చేరుకున్నట్టు ఒక సంతోషాన్ని అనుభవించాడు. ఆ పిదప రామలక్ష్మణుడు తండ్రితో పాటు వశిష్ఠ మహర్షికి కూడా పాదాభివందనం చేశాడు. ఆ మహర్షి కూడా వాళ్ళిరువురిని ఆశీర్వదించి ఆలింగనం చేసుకున్నాడు. బ్రాహ్మణులకు నమస్కరించారు. వాళ్ళందరూ కూడా అభీష్ట సిద్ధిరస్తు అంటూ దీవించారు. మరి ఆ తన్మయీ భావంలో మునిగి తేలుతున్నటువంటి దాంట్లో ఆ రామలక్ష్మణులను చూసి తటాలున వచ్చేసి భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళను కౌగిలించుకున్నారు. భరత శత్రుఘ్నుడు శ్రీరామునికి పాదాభివందనం చేశారు. శత్రుఘ్నుడు రామ లక్ష్మణులకు పాదాభివందనం చేశాడు. లక్ష్మణుడు భరతుడికి పాదాభివందనం చేశాడు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఒక ఆనంద జలదులు చతుస్సాగరాలన్నీ కూడా ఒక్క దగ్గర కలిసినట్టు, ఆనంద చతుస్సాగరాలు ఒక్క దగ్గర కలిసినట్టు వీళ్ళందరూ ఆ సోదరులందరూ కలిశారు. ఇవి వాళ్ళ యొక్క కలయిక, వాళ్ళ యొక్క ముచ్చట, వాళ్ళ యొక్క అచ్చట, వాళ్ళ యొక్క ప్రేమ, మాతృ గౌరవము, పితృ గౌరవము, వాళ్ళ ప్రేమలు చూసి జనమంతా పులకించిపోయారు. పరమ కృపాళువు వినయశీలి అయినటువంటి శ్రీరామచంద్రుడు పురజనులను అంటే అయోధ్య నగరం నుంచి వచ్చిన వాళ్ళను, పరిజనులను అంటే తనకు సేవ చేయడానికి ఎప్పటి నుంచో నియమింపబడ్డ వాళ్ళను, బంధువులను, మంత్రులను, మిత్రులను అందరినీ యథావిధిగా మర్యాదగా పలకరించి పరామర్శించి వాళ్లతో ఆనందంగా ముచ్చటించాడు. ఈ విధంగా సీతారాముల కళ్యాణోత్సవం లోపట ఒక ఘట్టానికి చేరుకున్నాము. అయోధ్యావాసుల విరహాగ్ని ఒక్కసారిగా చల్లారింది. శ్రీరామచంద్రుని చూసేంత వరకు వాళ్ళు ఎప్పుడు శ్రీరాముని చూస్తామా ఎప్పుడు చూస్తామా అనేటువంటి బెంగతో ఉండే ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుని చూసే వరకు ఒక్కసారి హృదయతాపాలు తగ్గి వాళ్ళ మనస్సులు చల్లబడ్డాయి. అవన్నీ కూడా వర్ణనాతీతమైనటువంటి లోకాల్లో విహరిస్తున్నట్టుగా వాళ్లకు అనిపిస్తుంది. ఈ నలుగురు సోదరులతో ఉండేటువంటి దశరథ మహారాజును చూస్తే 4 పురుషార్థాలను సాధించినటువంటి ఒక మహాత్ముని సూచినట్టుగా ఉంది. ధర్మార్థ కామ మోక్షాలను సమృద్ధులను అనుభవించినటువంటి ఒక రాజపుంగవుణ్ణి చూసినట్టుగా అనిపిస్తుంది. దేవతలు కూడా సంతోషించి వాళ్ళపైన పుష్పవర్షాన్ని కురిపించారు. ఆహ్వాన సంఘ సభ్యులైనటువంటి వాళ్ళలో ప్రముఖుడు శతానందుడు, ఇతర బ్రాహ్మణులు దివ్యాంగనులు గీతాలు ఆలపిస్తుంటే, వందిమాగదులు స్తోత్రపాఠాలను చెల్లిస్తూ ఉంటే, విద్వాంసులు స్తుతి గీతాల్ని ఆలపిస్తూ ఉంటే వారికి మంగళాశీర్వాదాలు చేశారు. యథోచితంగా స్వాగత సత్కారాల్ని నిలిపారు. వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఆజ్ఞ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ విడుదల ఏర్పాటు చేశారు. ఈ మగపెళ్లి వారందరూ వచ్చినారని తెలియగానే మిథిలా నగరం అంతా కూడా ఇక ఎంతో అలజడికి ఆనందం లోపట పట్టరాని ఆనందం లోపట ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఈ దివారాత్రాల్ని ఈ విధంగానే, ఈ ఆనందాన్ని ఈ విధంగానే జన్మాంతం ఇదే సాగించే విధంగా పరమాత్ముడు చేస్తే ఎంత బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమిటి ఇంత ఆనందం మనం పుట్టినప్పటి నుంచి పొందామా? ఇంత సంతోషము, ఇంత హృదయోల్లాసకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూసామా? ఇది ఇట్లే జీవితాంతం కొనసాగితే బాగుండు కదా అని చెప్పేసి భగవంతుణ్ణి వాళ్ళందరూ ప్రార్థించారు. స్త్రీలు, పురుషులు, నగరంలోని వాళ్ళందరూ కూడా తమలో తాము గుంపులుగా ముచ్చటించుకుంటున్నారు. సీతాదేవి అపురూప సౌందర్య రాశి.
అటువంటి సౌందర్యాది దేవత సీతాదేవికి ఎటువంటి భర్త వస్తాడో అని ఇన్నాళ్ళు విచారం చేశాం మనం. కానీ ఈడు జోడైనటువంటి వాడు చిలుక గోరింకల్లా చూడ ముచ్చటైన జంటగా కనిపించేటువంటి శ్రీరాముడు దొరికాడు. దశరథుడు జనకుడు ఎంత పుణ్యం చేసుకున్నారో వాళ్లకు వీళ్ళు సంతానంగా లభించారు. సీతారాముల వంటి సౌందర్యమూర్తులు లేరు, దశరథుడు జనకుని వంటి పుణ్యపురుషులు లేరు. అది సౌందర్యము, ఇది పుణ్యము అని చెప్పేసి వాళ్ళందరూ తమలో తాము ముచ్చడించుకుంటూనే ఉన్నారు. అదే పరిగా దశరథుడు అయోధ్యానగర రాజంట, వాళ్ళ వైభవం ఎటువంటిదంట, సూర్యవంశీయులంట అని వాళ్ళని గురించి వీళ్ళు చెప్పుకోవడము. మిథిలానగర ప్రభువులు ఈ విధంగానంట, బ్రహ్మ విద్యావేత్తలంట, ఇక్కడికి మహామునులు వచ్చి కూడా, ఋషులు వచ్చి కూడా, వాళ్ళ సంతానం వచ్చి కూడా ఇక్కడ బ్రహ్మ విద్యను అభ్యసించిపోతారట. ఇటువంటి మహానుభావుడు మోక్ష విద్యను అందించే గురుస్థానానికి మనం వచ్చామని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సీతారాముల వివాహ మహోత్సవాన్ని కళ్ళారా దర్శించిన పుణ్యాత్ముల కంటే పుణ్యాత్ములు ఇంకా మరెవరుంటారు ఈ లోకం లోపట. నేత్రములు ఉన్నందుకు చరితార్థమైపోయాయి. సీతారాములను చూడడము, వాళ్ళ కళ్యాణ వైభోగానికి కళ్ళను అప్పగించడము. స్త్రీలందరూ కూడా ఈ విధంగా ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ వివాహము, సీతారామ వివాహం అనేది, సీతారామ కళ్యాణం అనేది లోక కళ్యాణము, విశ్వ కళ్యాణము, సమాజ కళ్యాణము, సమస్త హృదయ హృదయాల్లో పొంగిపురలేటువంటి ఆనందదాయకమైనటువంటి ఉత్సవం ఇది అని వాళ్ళందరూ రకరకాలుగా ముచ్చడిస్తున్నారు. వాళ్ళ యొక్క ఆనందము వాళ్ళు చెప్పేటువంటి మాటలు వర్ణించడానికి వీలు లేకుండా ఉన్నాయి. మాటి మాటికి సీతాదేవిని అయోధ్య నుండి ఇతడికి పిలుచుకొని వచ్చును. జనకుడు మాటి మాటికి సీతాదేవిని ఈ కోటి మన్మదాకారులైన ఈ సోదరుడు ఆమెను మరలా తీసుకొని పోవుటకు ఇతడికి వచ్చేదరు. అయోధ్య నుంచి సీతాదేవిని తీసుకుని వస్తాడు. మళ్ళీ రామలక్ష్మణులు వాళ్ళు వస్తారు సీతాదేవిని తీసుకుని వెళ్ళడానికి. వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వస్తారు. ఇదంతా కూడా మన జన్మలు ధన్యం చేయడానికి వాళ్ళు చేసినటువంటి ఒక వైవాహిక బంధం అని చెప్పేసి అందరూ జనులు అనుకుంటున్నారు. ఇక్కడ మనం అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మామగారింట్లో ఎవరికి ఆనందం ఉండదు. లోటుపాట్లను గురించి లెక్కించేవాడేవాడు. వారు వచ్చినప్పుడల్లా మనం దర్శిస్తాం. రాముడు వస్తాడంటే రాముని సేవ చేసుకునేటువంటి భాగ్యము ఏ విధంగానో తపస్సు చేసైనా మనం పొందాలి, జనకుని మెప్పించైనా పొందాలి. వాళ్ళని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని పొందిన మనము నిజంగా ధన్యజీవులము. మరి ఈ దశరథునితో పాటు చూస్తుంటే మరి ఒక రాజకుమారుల గంట కూడా వచ్చింది. వాళ్ళు కూడా వీళ్ళలాగానే ఉన్నారు. రామలక్ష్మణులు ఏ విధంగా ఉన్నారో భరత శత్రుఘ్నులు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఒక ఆయన నలుపు, ఒక ఆయన ఎర్రని తెలుపు. ఆయన నలుపు, ఈయన తెలుపు. వీళ్ళిద్దరిలాగా వాళ్ళిద్దరున్నారు. ఇది బ్రహ్మ స్వయంగా తన కరాలతో ప్రత్యేకంగా చేశాడా, లేక బ్రహ్మ సృష్టిని అధిగమించి ఉండేటువంటి తత్వమా, ఇది ఏమిటి అని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. వారికి ఎవరు సాటిరారు అని తులసీదాసు మనస్సులో చెప్పుకుంటున్నాడు. ఉపమానకోవు కహ దాస తులసీ కథహు కవి కోవిద కహై బల వినయ విద్యాశీల శోభా సింధు ఇన్హసేయి అహై పురనారి సకల పసారి అంచల విధిహి భజన సునావహి బ్యాహి అహు చారివు వాయి ఏహి పురహను సుమంగళ గావహి. అంటే వాళ్లకు ఎవరూ సాటిరారు, వాళ్లకు వాళ్లే సాటి. కవులు పండితులు పొగడడానికి సీతారాములే సౌందర్య రాసులు. వాళ్ళ సౌందర్యాన్ని చెప్పడానికి ఇంకో వస్తువుని తీసుకువస్తే అది తక్కువైపోతుంది. ఆ వస్తువు ఈ సౌందర్యాన్ని నిర్ణయించలేక తక్కువైపోతుంది. బలంలో, వినయంలో, శీలంలో, విద్యలో, అందంలో, వీటన్నిటిలో కూడా ఏ వస్తువు ఏ దాన్ని తీసుకొచ్చి పోలిక చెప్పినా కూడా ఆ పోలిక కోసం తెచ్చే వస్తువులు అక్కడ విలవిలబోతూ ఉంటాయి. ఈ విధాత ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహాలు ఇక్కడ జరుగుతుంటే దీంట్లో మనం కూడా కార్యకర్తలుగా పాల్గొని సేవలు అందించి వాళ్ళ దర్శనంతో పునీతులం కావాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.
చెమర్చినటువంటి కళ్ళతోటి, పులకించినటువంటి దేహాలతోటి స్త్రీలందరూ కూడా ఈ విధమైనటువంటి భావనలో మునిగిపోయారు. సఖీ, త్రిపురారి అయిన ఆ పరమశివుడు మన కోరికలను తప్పక ఈడేర్చును. పరమశివుని యొక్క అనుగ్రహం చేత మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి. సీతారాముల కళ్యాణాన్ని మనము చక్కగా చూస్తాము. ఈ రాజులు ఇరువురు పుణ్యాత్ములే. ఇంతమంది మనోరథాల్ని భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. మాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఈ ఇద్దరు కుమారులే గాక ఇంకో ఇద్దరు కుమారులు వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా సరిసమానమైనటువంటి సౌందర్యంతో విలసిల్లుతున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడే నలుగురు వివాహాలు జరిగితే బాగుండేది, ఇది చూసి మన యొక్క కళ్ళు సార్థకమయ్యేవి అని అనుకుంటున్నారు. ఈ విధంగా పురస్త్రీలందరూ కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నారు. హృదయంలో ఆనందం వెళ్లి విరుస్తుంది, కళ్ళల్లో మెరుపులు మెరుస్తున్నాయి. ఎక్కువ మంది రాజకుమారులు, రాజలోకం కూడా కదిలి వచ్చేసింది వాళ్ళ వివాహాన్ని చూడడానికి. వాళ్ళని చూసి ఆ నలుగురు రాకుమారులను చూసి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. శ్రీరాముని యొక్క కీర్తి ఇదివరకే అనేక ప్రాంతాలకు వ్యాపించింది. మొన్న విరిచాడు ధనుస్సు, కానీ నిన్న ఈ రోజు వరకే సకల దిక్కులకు వ్యాపించింది. శ్రీరాముడట, దశరథ కుమారుడట, శివుని విల్లు విరిచాడట, సీతమ్మను పెళ్లి చేసుకుంటున్నాడట అనేటువంటి శుభమైన వార్త వెళ్ళింది. ఈ వార్త వెనుక ఈ వివాహ ఆహ్వాన పత్రికలు కూడా వెళ్ళాయి. ముహూర్తం రానే వచ్చింది. అది మార్గశీర్షమాసము, హేమంత ఋతు ప్రారంభ సమయము. బ్రహ్మదేవుడు సరి అయిన తిదివార నక్షత్ర గ్రహయోగములను పరిశీలించి ముహూర్త కాలమును నిర్ణయించి నారదుని వెంట పంపించాడు లగ్న పత్రిక. జనకుని సంస్థాన జ్యోతిష్యుడు అయినటువంటి ఈ విద్వాంసులు, పండితులు కూడా అదే ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇది విన్నటువంటి జనుడు, మన జ్యోతిషులు కూడా సామాన్యులు గారబ్బా, బ్రహ్మ అంతటి వారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇది మిక్కిలి శుభప్రదమైనటువంటి గోధూళి సమయమున మంచి శకునములను చూసి బ్రాహ్మణులు జనకునకు సందేశం పంపించారు. జనక మహారాజు తన కులగురువైన శతానందుని చూచి, ఇక ఆలస్యం ఎందుకు, తొందరగా కానివ్వండి అని అన్నాడు. శతానందుడు మంత్రులను పిలిచాడు. వారు మంగళ ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేశారు. శంఖాలు, నగారాలు, డోళ్లు, ఇతర వాయిద్యాలు మ్రోగించారు. మంగళ కలశాలు, శుభశకునములను సూచించు వస్తువులు అలంకరింపబడెను. సువాసిరులు గీతములను గానము చేసిరి. బ్రాహ్మణులు వేదాలని పఠిస్తూ ఉన్నారు. జనులందరూ సాదరముగా మగపెండ్లి వారు విడిసిన గృహములకు వెళ్లి వారిని ఆహ్వానించడానికి వెళ్ళారు. అయోధ్యాపర్యకు దశరథ మహారాజు ఆయన ఐశ్వర్యం చూసి దేవేంద్రుడు చిన్నబోతూ ఉండే అంత ఐశ్వర్యవంతుడు ఆయన అని చెప్పేసి ఆయన పట్ల వినయంతో, భక్తితో శుభముహూర్తము సమీపించినది, దయతో విచ్చేయుడు అని పిలిచారు. ఇక పెద్దగా మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. శబ్దమయ ప్రపంచమంతా పులకించిపోయింది. గురువైన వశిష్ఠుని అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వంశాచార కార్యములను యథావిధిగా నిర్వర్తించి దశరథ మహారాజు మునులతో సాధువులతో సపరివారంగా బయలుదేరాడు. బ్రహ్మాది దేవతలు దశరథ మహారాజు యొక్క భాగ్య వైభవం చూచి ఆయనను వేనోళ్ల పొగుడుతున్నారు. ఏం వైభవము, ఏమి అబ్బాయిలు, ఎటువంటి వాళ్ళు, ఎంత పుణ్యాల పంటలు వీళ్ళు, ఎంత భాగ్యానికి నోచుకున్నారు. ఇదంతా ఈ భాగ్యానికి ఎవరైతే చూడడానికి నోచుకోలేదో వాళ్ళ జన్మలు వృథా అయిపోయినాయి కదా. మా బంధువులు నిన్న మొన్నటి వరకు ఇక్కడే ఉండేవారు, మొన్ననే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఎంత భాగ్యం లేదు. అయ్యో, మా పిల్లలు ఈ మధ్యనే ఇక్కడ గురుకులాలకు వెళ్ళిపోయారు చదువుకోవడానికి, చూస్తే ఎంత బాగుండేది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ దూరమైనటువంటి బంధుమిత్రులను తలుచుకుని వారి యొక్క ఈ భాగ్యానికి దూరమైనటువంటి దాన్ని చూసి బాధపడుతూ ఉన్నారు మనసు లోపట. సుముహూర్తము మిక్కిలి మంగళకరమైందని తెలుసుకున్నారు. దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. మంగళకరమైంది అంటే సర్వ జగన్మంగళకారకమైనటువంటిది. దుందువులు మ్రోగించాడు. బ్రహ్మ, శంకరుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా శ్రీ సీతారాముల వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి పరమోత్సాహంతో తమ వాహనాలపై అక్కడికి విచ్చేశారు, మిథిలా నగరానికి. ఆ నగర వైభవాన్ని చూసి దేవతలు తమ లోకముల యొక్క అల్పత్వానికి
సిగ్గుపడ్డారట. ఈ అద్భుత ప్రపంచాన్ని సృష్టించినటువంటి జనకుడు నిజంగా బ్రహ్మ విద్యావేత్త, సౌందర్య లోకాధీశ్వరుడు కదా అని అనుకున్నారట. అలౌకిక శిల్ప సంపదను చూసి మెచ్చుకున్నారట, తలలూపారట. స్త్రీ పురుషులు, సుందరులు, సౌష్ఠవ కాయులు, ధర్మాత్ములు, సచ్చీలుడు, సజ్జనుడు కాక బ్రహ్మ విద్యావేత్తలు వాళ్ళందరూ కూడా వారి ముందు దేవతలు, దివ్యాంగనలు వెన్నెలలో చిన్న చిన్న నక్షత్రాల్లాగా కనిపిస్తూ ఉన్నారు వెలవెలబోతూ. తన రచనను ఒక్కదానిని కూడా చూడకయే బ్రహ్మ మిక్కిలి ఆశ్చర్యచకితుడాయను. ఏమిటి ఇది, నేను సృష్టించిందేనా? ఈ లోకం ఇంత సుందరంగా, ఈ దశరథ జనకులు, ఈ మిథిలానగర ప్రజలు, దీంట్లో శిఖరాయమానమైనటువంటి రామలక్ష్మణులు. అప్పుడు పరమేశ్వరుడు దేవతలతో అంటున్నాడు, శివ సముజాయే దేవ సభ జని ఆచరజ బులాహు హృదయ విచారహు ధీరధరి సియా రఘుబీర బిహాహు. మీరు ఆశ్చర్యపడవలదు, ప్రశాంతముగా ఆలోచింపుడు. ఇది సామాన్యుల వివాహము కాదు సుమా, శ్రీ సీతారాముల పరిణయము. జిన్హకర నాము లేద జగమాహి సకల అమంగళ మూలన సాహి కరతల హూహి పదారతచారి తేసియ రాము కహోవు కామారి. శ్రీరామచంద్రుడి యొక్క నామోచ్చరణ మాత్రం చేతనే అమంగళములన్నీ సమూలముగా రూపుమాసిపోతాయో, మరియు చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయో వారే సీతారాములు అని కాముని జయించినటువంటి పరమశివుడు అమరులకు, దేవతలకు అందరికీ తెలియజేస్తున్నాడు. తన వాహనమైనటువంటి నందీశ్వరుణ్ణి ముందుకు నడిపించాడు. ముందు నడవయ్యా అని చెప్పేసి అమితానందంతో పులకిత గాత్రుడైన దశరథుడు జనకుని వైభవం వైపునకు వెళ్ళుటను దేవతలు చూచిరి. ఈ అమితానందంతో జనకుని భవనం వైపు వెళుతూ ఉన్నాడు, వైభవోపేతమైన భవనం వైపు వెళుతూ ఉన్నాడు. దేవతలందరూ చూస్తున్నారు. సమస్త సుఖాలకు ఆకృతిగా దశరథుడు వెళుతూ ఉన్నాడు. సాధువులు, బ్రాహ్మణులు వెంట నడుస్తూ ఉన్నారు. తోడుగా నలుగురు కుమార్తెలు. మూర్తి భవించిన సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అనేటువంటి చతుర్విధ ముక్తులలాగా భాషిస్తూ నలుగురు కుమారులు నడుస్తూ ఉంటే దశరథుని యొక్క శోభ వర్ణనాతీతంగా ఉంది. మరకత సువర్ణ ఛాయలు గల 2 జంటలను చూచి, బంగారు ఛాయ, మరకత ఛాయ లోపల 2 జంటలు ఉన్నారు. దేవతలు మహదానందాన్ని పొందారు. శ్రీరాముణ్ణి చూసి మిక్కిలి ఆనందించారు. దశరథ మహారాజును పొగుడుచు పూల వర్షాన్ని కురిపించారు. శ్రీరామచంద్రుని యొక్క అపూర్వ దివ్య సౌందర్య శోభను గమనించి ఉమామహేశ్వరుడు హర్ష విహ్వలులై ఆనందాశ్రువులతో వాళ్ళను హృదయంలో నిలుపుకుని సంతోషించారు. శ్రీరాముని తనూఛాయలో నెమరికంఠ శోభతో ప్రకాశించుతుండెను. విద్యుల్లతలను మించి శోభాయమానములకు వస్త్రములను, వివిధములకు ఆవరణములను ఆయన అవయవములపై మిక్కిలి శోభిస్తూ ఉన్నాయి. శరత్పూర్ణిమ నాటి నిర్మల చంద్రుని అధఃకరించు ముఖశోభలతో అప్పుడే వికసించినటువంటి కెందామరణను క్రోసి రాతనేటువంటి కనుల కాంతులు గల ఆయన అలౌకిక సౌందర్య ప్రభలు హృదయాకర్షకంగా ఉన్నాయి. శ్రీరామునితో పాటు మనోహరులైన ఆయన తమ్ములు పంచకళ్యాణి గుర్రాలని అధిరోహించి ఉన్నారు. శ్రీరాముడు అధిరోహించినటువంటి గుర్రాన్ని చూసి భరత్మంతుడు సిగ్గుపడుతూ ఉన్నాడట. మన్మధుడే అశ్వాకృతి దాల్చినాడా అన్నట్టుంది ఆ గుర్రం. మన్మధుడు ఊటి మన్మదాకారుడు అయినటువంటి శ్రీరాముని గుర్రముగా మారి మోయడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం కదా అనుకున్నాడు. ఆ గుర్రపు జన్మ ధన్యమైపోయింది. ఆ గుర్రానిది కూడా దాని యవ్వనము, బలము, రూపము, గమనము, గుణములకు సమస్త లోకములను మోహపరవశాలైపోయాయట. అందమైన ముత్యాలు, మణులు, మాణిక్యాలు పొదిగిన దాని జీను, దానిపైన పరిచినటువంటి వస్త్రము కళ్లకు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నది. దాని కళ్ళెమును కట్టిన గంటల రవము మోహింపజేసే విధంగా గలగల నినాదాలు చేస్తూ ఉన్నది. నక్షత్రములతోడ, విద్యుల్లతలతోడ భాషించేటువంటి మేఘమండలంతో విలసిల్లే విధంగా నెమళ్ళు నాట్యం చేసినట్లు
శ్రీరాముని ఇచ్ఛానుసారంగా ఆ హయము, ఆ గుర్రము మనోజ్ఞ పద విన్యాస లీలను నిరపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి శ్రీరాముడు అధిరోహించిన గుర్రాన్ని గురించే ఎంతో చెప్పాడు తులసీదాసు గారు. వాగ్దేవి కూడా వర్ణింపలేదు అని చెప్పాడు. 15 కన్నులు గల పంచముఖ పరమేశ్వరుడు తన ధన్యతను తాను స్తుతించుకున్నాడట. ఆ గుర్రం మీద ఎక్కినటువంటి రాముని శోభను చూసి 15 కన్నులు అంటే 5 ముఖాలు, 15 కళ్ళు కలిగినటువంటి పంచముఖుడైనటువంటి పరమశివుడు తన భాగ్యానికి తాను సంతోషపడ్డాడట. దేవసేనాధిపతి అయినటువంటి షణ్ముఖుడు కూడా 12 నేత్రాలతోటి శ్రీరాముని యొక్క వైభవాన్ని చూసి తాను సంతోషించాడట. బ్రహ్మదేవుని కంటే 1.5 రెట్లు కన్నులు ఎక్కువ కలిగి ఉన్నందువలన బ్రహ్మ కంటే నేనే అదృష్టవంతుణ్ణి అని అనుకున్నాడు కుమారస్వామి. బ్రహ్మకు 8 కళ్ళే, చతుర్ముఖుడు 4 రెట్లు 8 కళ్ళే. మరి ఇంద్రుడు తన 1000 కన్నులు సార్థకమైనాయి అని అనుకున్నాడు. సహస్రాక్షుడు ఆయన. గౌతముని శాపంతో 1000 కళ్ళు వచ్చినందుకు ఈ రోజు నా జన్మ సార్థకమైందిరా, 1000 కళ్ళతోటి అందవికారంగా ఉన్నానేమో అని వస్త్రాలతో కప్పుకొని తిరిగేవాడిని నేను ఈ రోజు ఈ 1000 కళ్ళతోటి చూసి శ్రీరామచంద్ర కళ్యాణ వైభవం చూసి నేను ధన్యుణ్ణి అయిపోతున్నాను అని అనుకున్నాడు. ఆ పురంధరుణ్ణి అంటే ఇంద్రుని చూసి అందరూ అసూయపడుతున్నారు. ఆయనకు 1000 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు ఉన్నాయి అని. మరి ఆయన ధన్యాత్ముడైపోయాడు కదా అని దేవతలందరూ ప్రసన్న చిత్తులై ఆ శ్రీరామచంద్రుని చూస్తున్నారు. దశరథ మహారాజును గమనిస్తూ ఉన్నారు. ఆ రాణులను తిలకిస్తూ ఉన్నారు. ఆ వివాహ సంరంభ కోలాహలం లోపల సాగి వచ్చేటువంటి జనాలంతా చూస్తూ ఉన్నారు. పుష్పాలు కురుస్తూ ఉన్నాయి, నగారాలు మ్రోగుతూ ఉన్నాయి, మంగళ వాయిద్యాలు వినిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అనేక సీతాదేవికి పెళ్లి కుమారుని ఊరేగింపు సమీపించింది, దగ్గరికి వచ్చేసింది. అనేక మనోజ్ఞ వాయిద్యాలన్నీ కూడా మ్రోగుతున్నాయి. సీతాదేవి యొక్క తల్లి సునయనాదేవి ముత్తైదువులతో కూడి మంగళ ద్రవ్యాలన్నింటినీ సిద్ధం చేసి పూజకు ఏర్పాటు చేసింది. వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తే ఆ దాని గురించి తులసీదాస్ గారు ఎంత పొగుడుతున్నారంటే, బిదు బదనీ సభ సభ మృగలోచని నిజ సజ నిజ తన చబిరతి మధుమోచని వహిరే భరణ భరణ భర చీరా సకల విభూషణ సజే శరీరా సకల సుమంగళ అంగ బనాయే కరహి గాన కల కంటిల జాయే కంకణ కింకిని నూపుర బాజహి చాలి బిలోకి కామ గజలాజహి బాజహి బాజనే వివిధ ప్రకార సభ అరు నగర సుమంగళచార. చంద్రముఖులైనటువంటి ఆ సుమంగళులందరూ కూడా వారు తనూలతికలు సువర్ణ వస్త్ర భూషణాలతోటి శోభిస్తూ ఉంటే, పరిమళ సుగంధ ద్రవ్యాల్ని మంగళ కలశాలని తీసుకుని మంగళ హారతులను తీసుకుని వస్తూ కలకంఠ నినాదాలతోటి గీతాలను పాడుతూ గాజుల గరగలలతో ఒడ్డాణములకు ఉండే నూపురముల గజ్జల కిలకిలారావాలతో సబడి చేస్తూ వస్తూ ఉంటే మన్మధుని యొక్క వాహనాలు ఏనుగులు అన్ని కూడా సిగ్గుపడిపోయాయట. ఆశీర్వచన గీతాలన్నీ కూడా ఆలపింపబడుతున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళను ఎవరూ గుర్తించలేరు కానీ ఆ ప్రేమలో నిమగ్నులై ఆ ఆనందంలో నిమగ్నమై కొత్తగా వచ్చిన వాళ్ళను గుర్తింపకపోతే అది సరే, కానీ పాత వారిని కూడా గుర్తించే స్థితిలో లేరు. కొత్త వారిని తమవారే అని అనుకుంటున్నారు. అంటే హృదయంలో పెళ్ళుపికినటువంటి ఆ ఆనందం పారవశ్యం వాళ్ళను తనివి తీరక వాళ్ళు ఎటో ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. అందరూ ఆనంద పరవర్షుడే, అందరూ నిర్గుణ బ్రహ్మ అవతారమైన శ్రీరాముని మూర్తిమంతుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆ శ్రీరామచంద్ర సాగరం లోపట ఈ జీవనదులన్నీ వెళ్ళి కలిసినట్లే ఉన్నాయి. ఎవరిని గుర్తిస్తారిగా? వరపూజకు అందరూ తరలి వచ్చారు. స్త్రీలెల్లరూ సంతోషం పట్టలేక తనివి తీరా
ఆ సీతారాములను చూస్తూ ఉన్నారు. సీతాదేవి జనని సునయనాదేవి వరుణ రూపంలో ఉన్న శ్రీరాముని గాంచినప్పుడు పొందిన ఆనందము వేల కొలది సరస్వతులు వేల కొలది ఆదిశేషులు కూడా వేల కొలది కల్పాలు కూడా వర్ణిస్తే తరిగిపోనటువంటి సంతోషాన్ని ఆమె అనుభవిస్తూ ఉంది. ఏదో ఇట్లా ఆమెతో పని చేయిస్తూ ఉన్నారు, అంటూ చేస్తూ ఉంది. కానీ శ్రీరామచంద్రుడు తన కూతురు తన ఒళ్ళో పెరిగినప్పటి నుంచి ఆమె పొందిన ఆనందము ఒక్కొక్కప్పుడు కొంత బాధతో మిళితమై ఉండేది. ఇంత సౌందర్య రాశికి తగిన వరుడు ఎక్కడి నుంచి తెస్తామా అని చెప్పేసి. కానీ సౌందర్యము, శీలము, సకల సంపదల లోపల సీతాదేవికి సరితూగగలిగినటువంటి వరుణ్ణి ఈనాడు అదృష్టవశం వల్ల భగవంతుని కృపచే లభించాడు అంటే ఆమె సంతోషం పట్టలేకపోతుంది. ఆ అనుభూతి లోపల మునిగి తేలుతూ ఉంది ఆమె. కనుల నుంచి వచ్చేటువంటి ఆనందాశ్రువులను అప్పుడప్పుడు అటు ఇటు చూస్తూ తుడుచుకుంటూ, ఎవరు చూడకుండా తుడుచుకుంటూ ప్రసన్న చిత్తంతో వరపూజ చేసింది. రాణి వేదోక్త ప్రకారంగా వంశాచార్య మర్యాదలను అనుసరించి ఆ వరపూజ విధానాన్ని అంతా నడిపించింది. 5 రకములైన సంగీత వాద్యాలు తంత్రి, తాళ, నగార, జంఝా, తురహి, 5 విధములైన ధ్వనులు వేద, వంది, జయ, శంఖ, గీత ధ్వనులు వినిపింపబడుతున్నను. నడుచు దారి లోపట వివిధ వర్ణములు గల వస్త్రములు పరుపబడుచుండెను. శ్రీరామచంద్రునికి మంగళహారతి ఇచ్చారు, అర్ఘ్యం సమర్పించారు. మండపంలో ఆయన ప్రవేశించాడు. దశరథుని పరివారం అంతా కూడా సభలో ఆసీనమైపోయింది. దిక్పతులందరూ కూడా ఆ దశరథుని యొక్క భాగ్యానికి అసూయపడుతూ ఉన్నట్టుంది. నగరంలో జరిగేటువంటి కోలాహలం అంతా కూడా ఆకాశం లోపట ఒక ధ్వని మిళితమైనటువంటి సురగంగా లాగా సాగి గంగా నదికి 2వ పోటీగా అన్నట్టు శబ్దమయ ప్రపంచం అంతా కూడా, ప్రవాహం అంతా కూడా ఆ విధంగా సాగిపోతూ స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నట్టుంది. అదంతా చూస్తూ శ్రీరామునికి అర్ఘ్యం ఇచ్చి సుఖాసీనుని చేశారు. పెళ్లి కుమారుని సుఖాసీనుని గావించిన తర్వాత స్త్రీలందరూ కలిసి హారతులు ఇచ్చారు. మణులు, వస్త్రాలు, ఆభరణాలు పుష్కలంగా ఇచ్చారు. మంగళగీతాలు పాడారు. బ్రహ్మాది దేవతలు బ్రాహ్మణ వేషాలను ధరించి వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ రఘుకుల తిలకుడు, రఘుకుల కమలమునకు సూర్యుడుగా ఆయన ప్రకాశించే శ్రీరామచంద్రుడు దివ్య జ్యోతిర్మయ స్వరూపుడైనటువంటి వాడు. ఆయన సౌందర్యాన్ని చూసి తమ జన్మలు సార్థకం అయినాయి అని అనుకుని వాళ్ళెందరో ఉలుకు పలుకు లేకుండా శిలా ప్రతిమలై నిలబడ్డారంట. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంగళవాద్యాల వారు, దివిటీల వారు, భట్రాజుల వారు, నటులు, శ్రీరాముని పక్షం వారు అమూల్యములైన కానుకలు పొందారు. వాళ్ళు కానుకల కంటే కూడా శ్రీరాముని చూడమే ఎనలేని కానుకగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఈ వైదిక లౌకిక విధి విధానాలన్నీ ముగిసిన పిమ్మట జనకుడు, దశరథుడు ప్రేమానురాగాలతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. కవులు ఉపమానాల్ని వెతుకుతూ ఉన్నారు. ఏ విధంగా వర్ణిస్తే బాగుంటుంది ఈ జనక దశరథుల కలయిక, పరస్పర గాఢాలింగన స్వరూపాన్ని ఏ విధంగా వర్ణిస్తే బాగుంటుంది అని చెప్పేసి. మరి ఏ విధంగా వర్ణించలేక వాళ్ళ నోళ్ళు మూగబోయాయి, వాళ్ళ కళలు కదలకుండా అయిపోయాయి. వాళ్ళ కీర్తిని ఏ విధంగానో వందిమాగదులు స్తుతిస్తూ ఉన్నారు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వివాహాలు జరిగాయి. ఎన్నో వివాహాలను చూశాము, ఎన్నో వివాహాల్ని దగ్గరుండి జరిపించాము. కానీ అన్ని వివాహాల కంటే కూడా అత్యంత వైభవోన్నతంగా కనిపిస్తూ, వినిపిస్తూ, హృదయాల్ని తట్టుతూ ఆనంద జలదులు తీల్చే వివాహం ఇదే కదా అని అనుకున్నారు. అనుకూలురైనటువంటి వియ్యంకులు చూడు పరస్పర ఆలింగనాలతోటి ఏ విధంగా ఉన్నారు. ఈ దేవతలు మధురంగా మాట్లాడే సత్యవచనాలు అందరూ వింటున్నారు. జనక మహారాజు దశరథుణ్ణి సకల మర్యాదలతోటి మండపానికి తీసుకుని వచ్చాడు. ఆ మండప రచనా సౌందర్యం అంతా కూడా ఇక చూడవలసిందే గాని చెప్పడానికి ఏమీ లేదు. దాన్ని చెప్తూ పోతే మాటలు వినగబడిపోతాయి.
మనస్సు ఆలోచించి మూగబోతుంది. మరి అటువంటి మండపానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కులదైవంతో సమానమైనటువంటి వశిష్ఠుణ్ణి పూజించాడు దశరథుడు. తర్వాత ఆశీస్సులు అందుకుని విశ్వామిత్రుణ్ణి పూజించే సమయంలో కూడా అతడు ప్రకటించినటువంటి భక్తి విశ్వాసాలు, విశ్వామిత్రుడు తనను రామచంద్రుణ్ణి అడగడానికి వచ్చినప్పుడు తను ఏ విధంగా తిరస్కార భావాన్ని ప్రదర్శించాడో అదంతా తలుచుకొని దశరథుని కళ్ళ వెంబడి ఒక మహాత్ముని పట్ల నేను ఇది అపరాధం చేశానా అని ఆయన కాళ్ళు కడిగి సత్కరించేటువంటి ఒక దివ్యమైన సన్నివేశం, సంఘటన కలిసి వచ్చిందని ఆనంద భాష్పాలతో కలిపి మిళితమైనటువంటి జలాలతో విశ్వామిత్రుని కాళ్ళను అభిషేకించాడు. వామదేవుడు మొదలైనటువంటి ఋషులను కూడా సగౌరవంగా ఆశీనులను గావించి భక్తి శ్రద్ధలతో అర్చించాడు. పిమ్మట జనకుడు దశరథుని పరమశివునిలాగా భావించి పూజించాడు. చేతులు జోడించి వినయంగా ప్రార్థన చేశాడు. తన అదృష్టానికి మురిసిపోయాడు. మగపెండ్లి వారిని అందరినీ దశరథునితో సమానులుగానే భావించి అందరినీ గౌరవించి ఉచితాసనం పైన కూర్చో నియమించాడు. అందరికీ సేవకులు ఏది కావలసినా అది సత్వరమే అందించగలిగినటువంటి వాళ్ళు. మరి ఇటువంటి ఒక మహదానంద భరితమైనటువంటి సన్నివేశాన్ని మామూలు వ్యక్తి అయినటువంటి ఈ తులసీదాసు ఏ విధంగా వర్ణిస్తాడండి? ఏ విధంగా వర్ణిస్తాడు? పూచిన కాడికి చెప్పడమే, భక్తికి అందిన కాడికి మీకు అందించడమే గాని అంతకు మంచి నేను చేయగలిగింది ఏముంది అని చెప్పేసి తులసీదాసు ఒక్క నోటితోటి నేనేం చెప్పగలుగుతానని చెప్పేసి తన వినయాన్ని అక్కడ వైభవాన్ని వర్ణించడానికి సాధ్యం కానటువంటిదిగా చెబుతూ మనల్ని సంతోష పెడుతూ ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, దిక్పాలకులు, సూర్యుడు వీళ్ళందరికీ కూడా రఘునాథుని ప్రభావము తెలుసు. శ్రీరామచంద్రుని యొక్క పరబ్రహ్మతత్వం తెలుసు. బ్రాహ్మణ వేషాల్లో వచ్చి కూర్చున్నారు. అదంతా తిలకిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి జనకుడు వాళ్ళని గుర్తింపకున్నా చేతులు మోడ్చి వాళ్ళు దేవతలని మనస్సులో భావించాడు. ప్రతి వ్యక్తి కూడా తనను తాను మరిచిపోయినటువంటి ఆ శుభవేళ, ఆనంద పరవశులైపోయినటువంటి వేళ శ్రీరామచంద్రుడు అందరినీ గుర్తించాడు. మానస పూజలను అందించి మనసులో పట్టిన వాళ్ళందరికీ ఆసనాలు సమర్పించి వాళ్ళని వాటిపైన కూర్చుండబెట్టి తగిన విధంగా సత్కరించి మర్యాదలు చేశాడు. మానస పూజ చేశాడు వాళ్ళందరికీ కూడా. ప్రభు సౌశీల్యానికి వారు మిక్కిలి మురిసిపోయారు, ఆనందపడ్డారు. అందరి సుందర నేత్ర చకోరముల నుంచి అపూర్వమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ముఖచంద్రుని వైపే దృష్టులు సారింపబడ్డాయి. ప్రేమానురాగాలు నిరుపమానాలై ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తమకు శక్తిని ప్రసాదించినటువంటి ఆ పరబ్రహ్మను సాక్షాత్తుగా చూడము అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారు. వివాహ సమయం సమీపించింది. వశిష్ఠుడు శతానందుని పిలిచి పెళ్లి కుమార్తెను తీసుకుని రండు అని పలికాడు. ఋషి ఆజ్ఞానుసారం అతడు వెళ్ళాడు. పురోహితుని సందేశం విని రాణి ఆమె సకులు ప్రసన్న చిత్తులయ్యారు. ఉత్తమ స్త్రీలను, తమకు అనుకూలమైన పెద్ద ముత్తైదువులను అందరినీ మంగళగీతాలు పాడుతూ సంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. దేవభామిలు 16 వర్షప్రాయ మాన యువతులుగా అతడికి విచ్చేసిరి. 16 ఏండ్ల యువతుల్లాగా దేవతలందరూ విచ్చేశారు. రాణివాస స్త్రీలు వారిని గుర్తింపకున్నను గౌరవించారు. వారిని ఉమా, రమ, శారదలతో సమానంగా భావించి పూజించారు. పదే పదే గౌరవ మర్యాదలను చేశారు. సీతాదేవిని చక్కగా అలంకరించి ఆమె చుట్టూ వలయాకారంగా నడిచి ఆనందంతో మండపానికి తీసుకుని వచ్చారు. మంగళకరమైన ద్రవ్యాలు తీసుకుని అంతఃపుర స్త్రీలు, సఖులు ఆమె మండపానికి తీసుకుని వచ్చారు. 14 విధాలుగా అలంకరించుకుని మదగ గమనంతో వచ్చారు వాళ్ళందరూ కూడా. వారి మధుర గానములతో ఋషులు తమ ధ్యానాన్ని విస్మరించిపోయారు. ధ్యానానికంటే ధ్యానంలో పట్టించి మేల్కొల్పేటువంటి అలౌకిక దివ్య గాన తరంగిణి వాళ్ళ హృదయాలని సోకుతూ ఉంది. మదనుని కోయిలలు సిగ్గుపడ్డాయి. మన్మధునికి దగ్గర ఎప్పుడూ గానం చేసే కుహు కుహు రవాలతోటి లోకం యొక్క చెవుల్లోపట సంగీతాన్ని మేళవించి పోసి కోయిలలు సిగ్గుపడ్డాయట. కటిభూషణములు, నూపురములు, కంకణములు వారి పాటల తాళములకు వంత పలుకుచుండెను. నడుము ధరించిన వడ్డాణంలోని గజ్జలు
చేతుల గాజుల గలగలలు, చెవులకు ఆ ఊగేటువంటి ఆ సొబగైనటువంటి కర్ణాభరణాల యొక్క మువ్వలు, ఇవన్నీ కూడా వాళ్ళు పాట పాడుతుంటే, తలలు కదిలిస్తూ ఉంటే, చేతులు కదుపుతూ ఉంటే, ఇవన్నీ వాటికి తాళం వాయిస్తూ ఉన్నాయి. సీతాదేవి మూర్తి భవించిన సౌందర్య రాశిగా వాళ్ళ మధ్య లోపట ఉంది. సీతాదేవి సౌందర్య వైభవాన్ని వర్ణించడానికి నాకు శక్తి చాలదు అని అంటున్నాడు తులసీదాస్ గారు. ఒక తేజపుంజము దివ్యలోకాల నుంచి సమస్త లోకాలకు శక్తిని ప్రసాదించేటువంటి ఒక దివ్య తేజపుంజము ప్రసరిస్తుంది అన్నట్టు వచ్చింది సీతాదేవి. ఆ కదలి వచ్చే ఆ తేజపుంజాన్ని అందరూ చూస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. రాముని చూచి అందరూ పూర్ణకాములైరి, అంటే కోరికలు కృతార్థులు, వాళ్ళ కోరికలన్నీ నెరవేరిపోయినాయి. దశరథుడు పుత్రులతో పాటు అపరిమిత ఆనందం అనుభవించను. దేవతలు సుమాంజలు సమర్పించారు. మునులు శుభాశీస్సులు అందించారు. వనితామణుల గీతాలు మారు మ్రోగిపోతున్నాయి. గొప్ప కోలాహలం జరుగుతూ ఉంది. పరమానంద భరితులయ్యారు అందరూ కూడా. సీతాదేవి మండపంలో ప్రవేశించింది. మునీశ్వరుడు ప్రమోదంతో శాంతి మంత్రాలను పఠించారు. కులగురువులైనటువంటి వశిష్ఠ శతానందులు ఉభయ వంశాచారాలను అనుసరించి దానికి తగినంగా విధంగా కార్యక్రమాలని నిర్వహించారు. వంశ సంప్రదాయాన్ని అనుసరించి పాటించి గురువులు బ్రాహ్మణుల ద్వారా గౌరీ గణేశులను పూజలు చేయించారు. దేవతలు వారి పూజలు స్వయముగా వచ్చి స్వీకరించారు, ఆనందించారు, ఆశీర్వదించారు. మధుపర్కాలను, వంటకములను, మధుర పానీయములను అవసర సమయములలో అందించుటకు సేవకులు పళ్ళెములతో సిద్ధపరిచి ఉంచారు, సంసిద్ధంగా ఉన్నారు. సూర్యుడు స్వయముగా తన వంశాచారములను గుర్తు చేస్తూ ఉన్నాడు. వారు వాటిని సాదరముగా పాటిస్తూ ఉన్నారు. ఈ విధముగా బ్రాహ్మణులు శ్రీరామునిచే దేవతల పూజలను చేయించిరి. పిమ్మట మునులు సీతాదేవిని సుందర సింహాసనమున కూర్చుండబెట్టిరి. శ్రీ సీతారాముల పరస్పరము చూసుకున్నప్పటి వారి సనాతన ప్రేమ భావములు ఎవరి బుద్ధికి అందకుండను. సనాతన బ్రహ్మ ద్విధా ప్రకృతి పురుషులుగా ద్విధాకృతి చెంది కళ్యాణాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ దివ్య సంఘటన వృత్తాంతము అదంతా కూడా హృదయ దగ్ధమై ఎవరికి వారు మనస్సులో భావించుకోవడమే గాని బయటికి చెప్పలేనంతటి ఆనందంలో ఉంది. అది అంతా బుద్ధి వాక్కులకు కూడా అందని ఆ అతీతమైనటువంటి ఆనందాన్ని కవి ఎట్లా వర్ణిస్తాడు అని తులసీదాస్ గారు అంటున్నారు. మన జడబుద్ధి ఎట్లా గ్రహిస్తుంది దాన్ని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని కదా వేద ప్రమాణము. ఎక్కడైతే మాటలు మూగబోతాయో, ఎక్కడైతే ఆలోచనలు ఆగిపోతాయో అక్కడ పరబ్రహ్మ తత్వము భాసిల్లుతుంది. అదే విరాకృతి చెంది ప్రకృతి పురుషులుగా ఈ ప్రపంచమై ఆనందంలో ఓలలాడుతూ ఉంది. అటువంటి స్వరూపాన్ని వర్ణించడం మామూలు మనుషులకు సాధ్యమా అని అంటున్నాడు తులసీదాసు. అగ్నిదేవుడు స్వయంగా వచ్చి హోమ సమయంలో ఆహుతులు అందుకుంటున్నాడు, ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నారు. వేదాలు బ్రాహ్మణ వేషం ధరించి మంత్రాలు వల్లిస్తూ వివాహ విధులను తెలియజేస్తూ ఉన్నాయి. జనకుని పట్టమహిషి సీతాదేవి జనని అయిన సునయనాదేవి వైభవమును ఎవరు వర్ణింపగలరు? కీర్తిని, సుకృతమును, సుఖ సౌందర్యములను కలబోసి బ్రహ్మ ఆమెను సృష్టించను. సుముహూర్తము తెలుసుకుని మునుడు ఆమెను పిలిచిరి. సువాసినుడు ఆమెను వెంటబెట్టుకుని వచ్చిరి. హిమవంతుని ప్రక్కన మేనాదేవి అన్నట్టు జనకుని వామభాగమున సునయనాదేవి శోభిల్లుచుండెను. రాజు రాణి స్వహస్తములతో పవిత్ర సుగంధిల మంగళ జలములతో నిండియున్న సువర్ణ కలశములను, మణి ఖచ్చితములైన పళ్ళెరములను తెచ్చి ప్రసన్న చిత్తములతో వాటిని శ్రీరాముని ముందుంచిరి. ఋషులు శ్రావ్యకంఠములతో వేదమంత్రములను పఠించుచుండగా, ఆకాశము నుండి పుష్పవృష్టి కురియుచుండగా ఆ రాజదంపతులు అనురాగముతో వరుణిని చూచుతూ ఆయన పావన చరణములను కడిగిరి. మరి మనం ఇంతకంటే ముందుకు పోవడం లేదు. మరి వివాహం ఇంకా కొంచెం వాయిదా అంటే రేపటికి మనం వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, చెలగి వసుద గొలచినది పాదము, బలితలమోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికిడి పాదము,
ఆమిడి తురగపు పాదము పరమయోగులకు